న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అభివృద్ధికి రోడ్ మ్యాప్, రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం, అన్నా క్యాంటీన్ పేరిట చారిటబుల్ ట్రస్ట్, జగన్ విషపు నాగు, మండిపడ్డ షర్మిల, నేరగాళ్లపై సాంకేతిక నిఘా, డిజిటల్ అరెస్టులనేవి లేనే లేవు, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ, మన భయమే సైబర్ నేరాలకు బలం, ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమం, బీపీ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించే స్ప్రింగ్ బీన్స్. ఈరోజు వార్తలను చూద్దాం. అభివృద్ధికి రోడ్ మ్యాప్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన. వీటిని అధిగమించడం ఆషామాషీ కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సవాళ్లను స్వీకరించింది. అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే పక్కా రోడ్ మ్యాప్తో ముందుకు వచ్చింది. 2014-19 మధ్య అనేక విభజన సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల మధ్యే పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి కియా లాంటి పరిశ్రమల్ని తీసుకువచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మలి విడతలో ఒకే రోజు 6 పాలసీలు ప్రకటించి దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల దృష్టి రాష్ట్రంపై పడేలా చేసింది. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రకటించిన 6 పాలసీలతో పాటు ఐటీ, టెక్స్టైల్స్, డ్రోన్ రంగాలకు సిద్ధం చేసిన ముసాయిదా పాలసీలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్తమన్న ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమలకు రాయితీల్ని ఎస్క్రో ఖాతాల్లో జమ చేయడం, సాధారణ ప్రజల్ని, రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, ఇంటికో పారిశ్రామికవేత్త తయారయ్యేలా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, మొదట పరిశ్రమలు ఏర్పాటు చేసిన 200 మందికి పెద్ద ఎత్తున రాయితీలు, భారీ సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి 10% అదనపు ప్రోత్సాహకాలు, రాష్ట్రాన్ని టెక్స్టైల్ హబ్గా తీర్చిదిద్దేందుకు 500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు, మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 75% రాయితీ వంటివి రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా పెద్ద ముందడుగుగా పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అన్నా క్యాంటీన్ పేరిట చారిటబుల్ ట్రస్ట్. అన్నా క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇకపై ఆదాయ పన్ను మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. ఇందుకోసం అన్నా క్యాంటీన్ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకు ఆదాయ పన్ను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు లభించాయి. వచ్చే నెలలో ట్రస్ట్ ప్రారంభమవుతుంది. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు రావడంతో దీన్ని చారిటబుల్ ట్రస్టుగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ పూర్తయింది. విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్సైట్ సిద్ధం చేశారు. జగన్ విషపు నాగు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఛార్జిషీట్లో ఆయన పేరు చేర్చింది మీ నాయకుడు జగన్ కాదా? కేసుల నుంచి బయటపడటానికి పొన్నవోలుతో కలిసి కుట్ర చేయలేదా? చేయకపోతే జగన్ సీఎం కాగానే పొన్నవోలుకు అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకి ఇచ్చిన విషపు నాగు జగన్. తన ఆస్తుల్లో 4 మనవలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ అబద్ధమని విజయసాయిరెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని ఆమె సవాల్ విసిరారు. జగన్ మోచేతి నీళ్లు తాగి రాజకీయంగా, ఆర్థికంగా బలపడిన విజయసాయిరెడ్డి ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతారని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తే తన చీర గురించి విపరీతార్థాలు తీసేవాళ్లకు సభ్యత, సంస్కారం ఉంటాయని ఎలా అనుకోవాలని విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. నేరగాళ్లపై సాంకేతిక నిఘా. ఫలానా రౌడీ షీటర్ మీ పట్టణంలోని ప్రధాన కూడల్లో అనుమానితంగా తిరుగుతున్నాడు, వెంటనే అప్రమత్తమవ్వండి అంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి
సంబంధిత పోలీస్ స్టేషన్ ఎన్హెచ్ఓకు సందేశం వస్తుంది. వెంటనే అక్కడికి గస్తీ బృందాల్ని పంపించి అదుపులోకి తీసుకుంటారు. ఇలా నేరం జరగకముందే కట్టడి చేస్తారు. అలాగే హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తి ఓ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని ఫలానా ప్రాంతం వైపు పారిపోతున్నాడంటూ మరో అప్రమత్తత సందేశం వస్తుంది. ఆ ప్రాంతంలోని పోలీసులు అక్కడికి వెళ్ళి నేరగాన్ని వెంటనే పట్టుకుంటారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్లున్న నేర చరిత్రలపై ఏపీ పోలీసులు ఇలాంటి సాంకేతిక నిఘా పెట్టనున్నారు. ముఖ కవళికలను గుర్తించే వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత కలిగిన సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తూ నేరాలకు పాల్పడకముందే నియంత్రించటం, ఏదైనా నేరం చేస్తే వెంటనే అదుపులోకి తీసుకోవటం దీని ప్రధాన లక్ష్యం. 3 నెలల్లోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. గత 5 ఏళ్లలో నేరాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నేరానికి పాల్పడితే మరుక్షణమే పోలీసులకు పట్టుబడేలా సాంకేతిక నిఘా వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సాంకేతిక నిఘాను ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారో తదితర వివరాలను మా సమరం సైన్స్ వరల్డ్ ఛానల్లో వీక్షించండి. డిజిటల్ అరెస్టులనేవి లేనే లేవు. ప్రజలు ఒక్క క్షణం ఆలోచించి అడుగు వేస్తే డిజిటల్ అరెస్టుల మోసం నుంచి రక్షణ పొందవచ్చునని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో వివరించారు. క్షణం ఆగండి, ఆలోచించండి, ఆ తరువాతే స్పందించండి అనే దాన్ని మంత్రంగా పాటిస్తే ప్రజలు ఆన్లైన్ స్కామ్ల వల నుంచి బయటపడవచ్చని సూచించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన సైబర్ నేరాల తీవ్రత గురించి ప్రస్తావించారు. రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు ఈ బెడద నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని మోదీ తెలిపారు. డిజిటల్ మోసాలపై ఆందోళన వద్దని, అప్రమత్తతతో ఉంటే చాలని చెప్పారు. డిజిటల్ మోసాలు ఎలా జరుగుతాయో తెలిపే వీడియోను ఆయన ప్రదర్శిస్తూ దర్యాప్తు సంస్థలేవి ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను సంప్రదించబోవన్నారు. ఇలాంటి వాటిపై 1930 నంబర్ ద్వారా కానీ, సైబర్ నేరాల పోర్టల్లో కానీ ఫిర్యాదు చేయండి. డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టాల్లో లేదు. అది ముమ్మాటికి మోసం, వంచన, అబద్ధం. ఇలాంటి పనులు చేస్తున్నవారు సమాజానికి శత్రువులు అని మోదీ వివరించారు. మన భయమే సైబర్ నేరాలకు బలం. బాధితులు హేతుబద్ధంగా ఆలోచించే వ్యవధి ఇవ్వరాదనే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు, తక్షణం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు వంటి మాటలతో భయపెట్టాలని చూస్తారని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-IN ఆదివారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అవేమిటంటే, ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక లావాదేవీలకు వాట్సాప్ లేదా స్కైప్ వంటి వేదికలను ఉపయోగించవనే వాస్తవాన్ని గుర్తించాలి. మోసగాళ్లు మిమ్మల్ని మభ్యపెట్టి బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు. ఇటువంటి సందర్భాలలో మన భయం వారి పని సులువు చేస్తున్నదనే విషయాన్ని గుర్తించాలి. చట్టబద్ధమైన ఏజెన్సీలు ఏవి తక్షణం డబ్బు పంపాలని ఒత్తిడి తీసుకురావు. తెలియని నెంబర్లకు ఫోన్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన వివరాలు ఇవ్వకండి. పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మరింత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇటువంటి పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి చట్టబద్ధమైన సంస్థల లోగోలు కూడా నేరగాళ్లు వాడుతుంటారు. లాటరీ తగిలిందనే సందేశాలు వచ్చినప్పుడు గుడ్డిగా నమ్మడం, దురాశకు పోవడం చేస్తే సులువుగా దోచేస్తారు. వైద్య చికిత్సల కోసమని ఫేక్ చారిటీ అప్పీళ్లతో భావోద్వేగాలను బలహీనతగా వాడుకునే కుంభకోణాలు చట్టబద్ధమైన హైరింగ్ పోర్టల్స్ లేదా సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఉపాధి పోస్టులు పెట్టి నిరుద్యోగులను మోసగించేవారు ఉన్నారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండవలసిందే. ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమం.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. గత వారం ఆయన తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరంతో బాధపడ్డారు. దీంతో ఆయన అధికారిక గృహంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు అమర్చి ఖమేనీ పేగుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు ఖమేనీ ఆరోగ్య స్థితిపై అవగాహన గల 4 వ్యక్తులు పలు వివరాలు వార్తా సంస్థలకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, అయితే మంచంపై లేచి కూర్చోలేనంత నీరసంగా ఉన్నారని ఆ 4 వ్యక్తుల్లో ఒకరు తెలియజేశారు. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించే స్ప్రింగ్ బీన్స్. కూరగాయలతో బిర్యానీ చేయాలన్నా, కుర్మా కావాలన్నా అందులో 4 బీన్స్ వేయాల్సిందే. కానీ అలా ప్రత్యేక వంటకాల్లోనే కాదు, తరచూ తినే డైట్లో కూడా వీటిని చేర్చుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఆకుపచ్చని కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో స్ప్రింగ్ బీన్స్, స్నాప్ బీన్స్ ఎక్కువ. వీటిలో విటమిన్ ఏ, సి, కే, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. గ్రీన్ బీన్స్లో ఉండే ఫైబర్, పొటాషియం, ఫోలేట్లు హైపర్ టెన్షన్ను తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి గుండె నాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ కే, మ్యాంగనీస్లు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి, మధుమేహ స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. బీన్స్లోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఏపీలో డేటాబేస్ సెంటర్ నెలకొల్పండి. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్. ఏపీ టీడీసీ ఎండీగా ఆమ్రపాలి. తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఇటీవల ఏపీ కేడర్లో రిపోర్ట్ చేసిన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. 699 రూపాయలకే జియో భారత్ ఫోన్. దీపావళి సందర్భంగా 999 విలువైన జియో భారత్ 4G ఫోన్లను 699కే విక్రయిస్తున్నట్లుగా రిలయన్స్ జియో ప్రకటించింది. నెలవారీగా 123 రూపాయలకే అపరిమిత కాల్స్, 14 GB డేటా, 455 లైవ్ టీవీ ఛానళ్లు, QR కోడ్తో చెల్లింపుల వంటివి ఈ ఫోన్లతో చేసుకోవచ్చు. రెండో వన్డేలో కివీస్ చేతిలో భారత్ మహిళల ఓటమి. బ్యాటింగ్లో భారత మహిళల అస్థిరత్వం కొనసాగుతూనే ఉంది. బ్యాట్తో తడబడ్డ హర్మన్ ప్రీత్ బృందం ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కెప్టెన్ సోఫీ డివైన్ 86 బంతుల్లో 79 అదిరే ఆల్రౌండర్ ప్రదర్శనతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని ఆడడంపై నెలకొన్న అనిశ్చితి తొలగినట్లే. 2025 సీజన్లో తాను ఆడబోతున్నట్లుగా అతడు సూచనప్రాయంగా పేర్కొన్నాడు. నా క్రికెట్ కెరీర్లో చివరి కొన్నేళ్లను ఆస్వాదించాలనుకుంటున్నా. క్రికెట్ లాంటి ప్రొఫెషనల్ క్రీడను ఆడుతున్నప్పుడు ఒక ఆటలా దాన్ని ఆస్వాదించడం కష్టం. భావోద్వేగాలు కలుగుతూనే ఉంటాయి అని ఓ కార్యక్రమంలో ధోని వ్యాఖ్యానించాడు. యోధాస్ జోరు. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో యూపీ యోధాస్ జోరు కొనసాగిస్తోంది. ఆ జట్టు 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటాపోటీగా సాగిన మ్యాచ్లో యోధాస్ గుజరాత్ జైంట్స్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.